శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈరోజు అప్లోడ్ అవ్వాల్సినటువంటి ఫుల్ లెంత్ వీడియో కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల క్రాష్ అయ్యింది. అందుకని ఈ యొక్క వీడియో లేట్గా పెట్టడం జరుగుతుంది. ఈరోజు పరమేశ్వరుడికి మరియు సుదర్శనమూర్తికి అభిషేకము అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అధిక మాసానికి పురుషోత్తమ మాసము, పాపక్షయ మాసము, అధిక మాసము ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ యొక్క అధిక మాసంలో విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చన చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు సమకూరుతాయి. అదేవిధంగా అర్చన చేయలేనటువంటి వారు కనీసం శ్లోక పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ ఇలాంటివి చేయడం వల్ల కూడా అధిక ఫలితం కలుగుతుంది. ఈ యొక్క అధిక మాసంలో విష్ణుమూర్తిని అర్చన చేయడం వల్ల ఎప్పుడూ చేసేటటువంటి అర్చన కన్నా అధికంగా ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాధవ మాసంలో, పురుషోత్తమ మాసంలో విష్ణుమూర్తికి కేవలం కామ్యకర్మలే కాకుండా నిత్య నైమిత్తిక కర్మలు చేయడం వల్ల, కామ్యకర్మలు అంటే మనకి ఏదన్నా ఒక పని జరగాలి అంటే కేవలం మన కోరిక నిమిత్తమై చేసేటటువంటి వాటిని కామ్యకర్మలు అంటారు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే దేవాలయాల్లో అదేవిధంగా విశేషంగా జరిపేటటువంటి కార్యక్రమాలు, అంటే దేవాలయంలో రోజువారీ చేసే కార్యక్రమాలు, లేదంటే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అని రోజువారీ కానీ 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒక మారు కానీ, 6 నెలలకు ఒకసారి కానీ దేవాలయాన్ని సంరక్షించడం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటివన్నీ కూడా నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అధిక మాసంలో చేయడం ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మిగతా రోజుల్లో చేసిన దానికంటే ఈ యొక్క అధిక మాసంలో అధిక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు విష్ణుమూర్తిని అర్చన చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని తెలియజేస్తున్నాం. ఒకవేళ అవకాశం లేనటువంటి వారు కనీసం విష్ణు సంబంధమైనటువంటి శ్లోకాలు, మాకు అవకాశం లేదండి, మేము చదువుకోలేము, లేదా మాకు చదవడం రాదు అనుకునేటటువంటి వారి కోసం సాయంకాలం మన యొక్క దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయదలిచాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పారాయణ మీ యొక్క అవకాశం ఉన్నంత వరకు మీ ఇళ్లలో చేసుకోండి. లేదంటే మన యొక్క ఛానల్లో లైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్లో వీక్షించి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా మరీ నచ్చితే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా జై శ్రీరామ్ అనేటటువంటి కామెంట్లో తెలపండి. స్వస్తి.